ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జామ్ హాల్ అనగానే ఏముంటుంది అని అనుకుంటున్నారా? ఓహో, చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఆ టెన్షన్ ఎలా ఉండేది, ఒకసారి మన స్కూల్ డేస్లో ఆ మెమరీస్ ఎలా ఉండేది ఒకసారి గుర్తు చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ హాల్ ఇక ఎగ్జామ్స్ ఇంకొద్దిసేపు ఎగ్జామ్ టైం అయిపోతుంది అన్నప్పుడు మనం బయట కారిడార్లో కూర్చొని మన బుక్స్ని తెగ తిప్పేస్తూ ఉంటాము పేజెస్ని. అంటే ఎన్ని డేస్ ఏం చదవలేదు, కానీ ఆ ఇంకా 5 minutesలో ఎగ్జామ్ జరగబోతుంది అన్నప్పుడు ఇక మనకి ఎక్కలేని టెన్షన్, అమ్మో చదివేయాలి, ఇంకా టైం కొద్దిసేపట్లో అయితే ఎగ్జామ్ పెట్టేస్తారు, ఎగ్జామ్ రాయాలని ఎక్కలేని టెన్షన్ తోటి పేజెస్ మీద పేజెస్ తిప్పుతూ ఉంటాము, చదువుతాం. ఇంకా అంతలోకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మన బుక్స్ మన బ్యాగ్స్ అన్నీ కారిడార్లో వేసేసి మనం క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి ఎగ్జామ్ హాల్లోకి. ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మన ప్లేస్ ఎక్కడుందా అని మనం చూపెట్టుకుంటూ వెళ్తాము. ఇంకా అప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక దేవుడా నా ప్లేస్ ఫస్ట్ బెంచ్లో పడద్దు, ఫస్ట్ బెంచ్లో పడద్దు అని ఖచ్చితంగా అనుకుంటాము. ఆబ్వియస్లీ అనుకుంటాము. సో ఫస్ట్ బెంచ్లో పడకుండా లాస్ట్లోనే ఎక్కడో అక్కడ పడనండి అని అనుకుంటాం. కాబట్టి అనుకుంటాం, ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే మనకి పక్క కాపీ కొట్టడానికి ఛాన్స్ ఉండదు. అందుకోసం ఫస్ట్ బెంచ్లో కూర్చోవద్దు, ఫస్ట్ బెంచ్లో రావద్దు అని మొక్కుకుంటూ ఉంటాము. ఇక మన ప్లేస్లో మనం కూర్చుంటాము. ఇక కూర్చున్న తర్వాత ఆ ఎగ్జామ్ హాల్లో అంటే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేస్తారు. క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాక ఆ క్వశ్చన్ పేపర్స్లో మనము చదువుకున్న క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ వస్తే ఇక మన సిచ్యువేషన్ చూడాలి. వామ్మో ఈ క్వశ్చన్స్ వచ్చాయి, నేను చదివిన క్వశ్చన్స్ రాలేదని మనం తల పట్టుకుంటాము. ఒకరి మొహాల్లో ఒకరు చూసుకుంటాము. అంటే కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు బాగానే రాస్తారు, ప్రిపేర్ కాని వాళ్ళు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. లేకపోతే ఆ ఎగ్జామ్ హాల్లోనే గోడలకి వెళ్ళో ఫ్యాన్కి వెళ్ళో చూస్తూ కూర్చుండిపోతారు. ఇలా టైం అట్లా వేస్ట్ అయిపోతుంది. మిగిలిన కొంతమంది అయితే రాస్తూనే ఉంటారు. ఇక అప్పుడు ఇన్సులేటర్కి వచ్చిన మేడమ్స్ అంటారు, మీ చుట్టూ సరౌండింగ్స్లో ఏమైనా స్లిప్స్ ఉన్నాయో చూసుకోండి, మాకే సంబంధం లేదు, మళ్ళీ ఎవరైనా వస్తే స్క్వేర్లీ ఇట్లా వస్తారు కాబట్టి మీరు ముందే చూసుకొని ఉండాలి అని చెప్పేస్తారు. ఇక మనం చూసుకోవడం జాగ్రత్తగా ఉంటాము. ఇక టైం అయిపోతూ ఉంటుంది, మన గుండెల్లో రైలు పెరుగుతూ ఉంటాయి. అందరూ రాస్తున్నారు, నేను రాయట్లేదు, నాకు క్వశ్చన్స్ రావట్లేదు, అబ్బాయి ఎవరైనా చూపిస్తే బాగుండు. అంటే మనకు కొన్ని రాని క్వశ్చన్స్ బిట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ ఎవరైనా ముందు కొంచెం కనిపించినా మనం రాసుకోవచ్చు అని అనుకుంటాం కదా, అలా కొంచెం కనిపించినా బాగుండా అని అనుకుంటాము. అలా టైం గడిచిపోతుంది. మనం ఫస్ట్ కొద్దిసేపు ఉన్న టైం నెమ్మదిగా స్లోగా రాసుకుంటూ కూర్చుంటాము, అంటే టైం పాస్ చేస్తూ అట్లా. ఇక తీరా టైం దగ్గర పడుతున్నప్పుడు మనం ఫాస్ట్ బర్ర గీసి పడేస్తాం. ఇక మన హ్యాండ్ రైటింగ్ చూడండి అప్పుడు ఉంటుంది. అలా చేస్తాం. మన టైం బాగోలేక మన ఎగ్జామ్ మనకి సబ్జెక్ట్ డీల్ చేసే టీచర్ ఉంటుంది. ఆ టీచర్ సబ్జెక్ట్ రోజే ఆ టీచర్ ఇన్సులేటర్కి పడితే మనకి అంత ఇంత ఉండదు పనిష్మెంట్. ఎందుకంటే ఆ మేడం సబ్జెక్టే మనం రాయకపోతే ఎలా ఉంటుంది? క్లాస్లో మీరు ఏం చేస్తారమ్మా, ముచ్చట్లు పెడతారు చదవకుండా. అందుకే క్లాస్ చెప్పేటప్పుడు వినాలి. ఇప్పుడు ఈ రోజున లెసన్స్ చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ రోజున ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు కదా అని అందరి ముందు క్లాస్ పీకేస్తుంది అక్కడ మేడం. అందుకోసం దేవుడా ఆ మేడం రావద్దు, ఆ సబ్జెక్ట్ మేడం రావద్దని కోరుకుంటాము. ఇక మధ్యలో మనకి వాటర్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, స్క్వాడ్స్ వస్తారు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి టైం గడుస్తూ ఉంటుంది. ఇక అందరూ రాసేసి ఎగ్జామ్ ఇచ్చి అంటే బయటికి వెళ్ళిపోతారు, అలా ఆడుకోవడమా అట్లా చేస్తారు, పేపర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, టైం అయిపోయినా రాస్తూనే ఉంటారు. అసలు వాళ్ళు అంతగానో ఏం రాస్తారా అని అనుకుంటాం. అసలు ఇంక కదలరు, అక్కడి నుంచి రాస్తూనే ఉంటారు. అబ్బా అప్పుడు అనిపిస్తాం, అమ్మ వీళ్ళు మహానుభావులు, వీళ్ళు అంతగానో ప్రిపేర్ వచ్చారా అని అనుకుంటాం. అలా ఉండేది. సో అలాంటి మెమరీస్ ఏమైనా మర్చిపోతామా చెప్పండి? అసలు మర్చిపోం కదా. సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.